నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉషా. సో చాలామంది ఇప్పటివరకు మేము చేసిన ప్రతి వీడియోలో కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో అందులో నేను చదివిన వాటిల్లో ఏంటంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఫిజికల్ ఇంటిమసీ అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అడిగారు. సో ఫిజికల్గా అలా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా? అసలు ఫిజికల్గా ఒక మనిషి పీరియడ్లో ఉన్నప్పుడు వైఫ్తో మనం మీట్ అవ్వచ్చు అన్న దానిపైన మనతో పాటు క్లారిటీ ఇవ్వడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ఉషా. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వీడియోస్ కింద మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో, ఇప్పటివరకు మాకు ఇది తెలియదు, వీటి వల్ల మేము చాలా నేర్చుకున్నాము, తెలుసుకున్నాము అని. సో అలా కొంతమంది పెట్టిన కామెంట్స్లో ఏంటంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు మేము ఫిజికల్గా మీట్ అవ్వచ్చా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా అని అడుగుతూ ఉంటుంటారు. ఒకసారి దాని గురించి. చాలామంది అవేర్నెస్ ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. సో కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ ఏంటంటే, నాకు వాళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళకి పీరియడ్ టైంలో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ రాదు కదా మేడం, ప్రెగ్నెన్సీ ఉండదు కదా మేడం, ఇంత క్లారిటీగా క్లియర్గా నాకే చెప్తున్నారనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో న్యాచురల్లీ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఓవులేషన్ టైంలో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. పీరియడ్ టైంలో ఓవులేషన్ అవ్వడానికి ఆస్కారం ఉండదు న్యాచురల్లీ సైకిల్లో చూసుకుంటే. కాకపోతే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కానీ, షార్ట్ పీరియడ్స్ ఉంటాయి, ఎవ్రీ 15 డేస్కి 18 డేస్కి పీరియడ్ వచ్చే వాళ్ళు కానీ, కొంతమందికి ఏంటంటే ఓవులేషన్ టైంలో కూడా స్పాటింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు. మిడ్లర్స్ మధ్య అంటాం దాన్ని. ఓవులేషన్ టైంలో, ఇంప్లాంటేషన్ టైంలో కూడా స్పాటింగ్ అవుతుంది. దాన్ని పీరియడ్ కింద లెక్క పెట్టుకొని ఆ టైంలో కలిసి ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రెగ్యులర్ సైకిల్స్ ఉండి వాళ్ళకి మధ్యలో ఎలాంటి స్పాటింగ్ ఉండదు అనుకునే వాళ్ళు అది సేఫ్ పీరియడ్ కింద మనం లెక్క పెట్టుకుంటాం. ఓకే, పీరియడ్ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అనేది. బట్ పీరియడ్ టైంలో కలుస్తున్నప్పుడు అది ఎంతవరకు హెల్త్ పరంగా మంచిది అనేది కూడా మనం తెలుసుకోవాలి. పీరియడ్ టైంలో కలిసి ఉండడం అనేది అకేషనల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్టం, అది అకేషనల్గా ఎప్పుడో ఒకసారి ఓకే అడ్వైజబుల్. బట్ రెగ్యులర్లీ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఏంటంటే ఇంకా సేఫ్ పీరియడ్ అని చెప్పేసి ట్రై చేయడం అనేది చూస్తూ ఉన్నాం. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ జరుగుతుంది. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడైనా మనకి ఏంటంటే ఎండోమెట్రియం నుండి పీరియడ్ కిందకి వస్తుంటుంది. ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు పీరియడ్ టైంలో ఈ ఎండోమెట్రియం అనేది రీట్రోగ్రేడ్గా వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా పెల్విస్లోకి రీచ్ అయ్యి ఎండోమెట్రియోసిస్ అనేది వచ్చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 100% రాదు, వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవ్రీ టైము పీరియడ్ టైంలోనే కలిసి ఉండేది అనేది ఆప్షన్గా తీసుకోవద్దు. అకేషనల్గా ఎప్పుడో ఒకసారి హెల్దీగా కలిసి ఉండడం అనేది అది ఓకే. సో రెగ్యులర్గా అలవాటు చేసుకోవద్దు. దానివల్ల ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్, పిఐడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి పీరియడ్ టైంలో ఓవులేషన్ జరగదు కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువే. హస్బెండ్లో కనుక మనం చూస్తే అమ్మాయిలలో అయితే గర్భసంచికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని మనం చెప్తున్నాము. హస్బెండ్ కనుక చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? వీళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ అన్న వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు ఏదైనా బ్లడ్ అనేది బ్యాక్టీరియాకి ఒక కల్చర్ మీడియా అనమాట, అంటే దానికి ఫుడ్ అనమాట బ్యాక్టీరియాకి. సో బ్లడ్ అక్కడ ఉన్నది అని అంటే ఆబ్వియస్గా హెల్దీ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండదు. సో బ్యాక్టీరియా గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. బ్యాక్టీరియా అంటే సెకండ్స్లో అది డబుల్ అయిపోతూ ఉంటుంది, అంత బ్యాక్టీరియా గ్రోత్ అవుతుంది. కలుసున్నప్పుడు కూడా హస్బెండ్ లోపల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, పీరియడ్ టైంలో కలుసున్నప్పుడు యూటీఐస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, యూరెథ్రాలో పెనైల్ ఏరియాలో కూడా ఇట్లా చిట్లినట్టు అవ్వడము, మంట రావడము, ఇలాంటివి ఫ్రీక్వెంట్గా పీరియడ్ టైంలో కలవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా అవాయిడ్ చేస్తేనే మంచిది. ఓకే, ఎప్పుడో అకేషనల్గా పర్వాలేదు. సో మీరు అన్నట్టుగానే సైకిల్ అనేది ఎవరికైతే 28 డేస్ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇది సేఫ్ అని చెప్పొచ్చు. ఎవరికైతే పీరియడ్స్ 15 డేస్కి ఒకసారి, మంత్లో 2-3 టైమ్స్ కొంతమంది చూస్తూ ఉంటుంటారు, అదా అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అర్థం కాదు. అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. బట్ దీనివల్ల పుట్టబోయే పిల్లలకి కానీ, లేదంటే ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ ఏదైతే ఉంటుందో లోపల ఉన్న బేబీకి కానీ, శిశువుగా ఉన్నప్పుడే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ప్రమాదవశాత్తు ఏదైనా మిస్క్యారేజెస్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీ రావడానికే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బేబీకి టార్చ్ ఇన్ఫెక్షన్స్, ఎస్టీడీస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ బేబీకి వెళ్ళిపోయి మనకు మిస్డ్ అబార్షన్స్ అయిపోవడము, బేబీ పెరిగినా కూడా తెలివితేటల ప్రాబ్లమ్స్ కానీ, బ్లైండ్నెస్ కానీ, హియరింగ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
ఎస్టీడీస్ వల్ల. సో మీరు అన్నట్టుగానే మంత్లో 2 days 3 days మేము ఊరికే పీరియడ్స్ చూస్తూ ఉన్నాం, 15 daysకి ఒకసారి వస్తుంది సైకిల్, మాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి, ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటుంటారో మరి ఎలా సైకిల్ని లెక్క పెట్టాలి అంటారు వీళ్ళు? దానికోసమని ఖచ్చితంగా స్కాన్ చూసుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో హార్మోన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్, వీటి వల్ల ఇలా సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా రావడము, షార్ట్ సైకిల్స్ ఉండడము చూస్తున్నాం. సో రీజన్ ఏంటి దానికి తెలుసుకోవాలి. అంటే తన రెగ్యులర్ సైకిలే అలా ఉందా, షార్ట్ సైకిల్గా ఉందా, లేకపోతే ఏమైనా పీసీఓఎస్ ఇష్యూ వల్ల అలా ఉందా, థైరాయిడ్ ఇష్యూ వల్ల అలా ఉందా, బ్లడ్ టెస్ట్, కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్స్ చూసుకుంటే రీజన్ ఏంటో తెలుస్తుంది. ఆ రీజన్ని బట్టి దానికి సొల్యూషన్ ఇస్తే తనకి ఎర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, డెఫినెట్గా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో పీరియడ్స్లో ఉన్నప్పుడు ఫిజికల్ ఇంటిమసీ ఏదైతే ఉంటుందో కలవకపోవడం అవాయిడ్ చేయడమే చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చినా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, నిలబడకపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బేబీ పుట్టినా హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు ఐ సైట్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఏమైనా సరే ఒక బేబీకి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకునే ప్రాసెస్లో చాలా కేర్ఫుల్గా ఒక డాక్టర్ సజెషన్ తీసుకొని మాత్రమే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ రేపు మనం దేన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, కొన్నిసార్లు కొన్ని ఐడెంటిఫై కూడా మనం చేయలేం. కాబట్టి ఫర్దర్గా మీరు ఏదైనా సరే ప్రెగ్నెన్సీకి సంబంధించి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇట్లా ఏ ఇష్యూతో మీరు సఫర్ అవుతున్నా డాక్టర్ సరళ గారిని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.